హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని నేను కోరుకుంటున్నానండి. నేనైతే సాటర్డే వ్లాగ్ తీస్తున్నాను. నేనైతే ఒక లోటాడ్ వాటర్తో నేనైతే నా డేని స్టార్ట్ చేస్తున్నానండి. నేనైతే బయటకు వచ్చాను. లోపల తుడిచడం అయిపోయింది. ఇప్పుడైతే బయటకు వస్తున్నాను. చూసారా పక్షులు ఎంత మంచిగా మనల్ని ఆహ్వానిస్తున్నాయో. నేనైతే మొత్తం అంతా కల్లాపు వేసేసి ముగ్గులు పెట్టేశాను. నేనైతే మార్నింగే లేచి ఫస్ట్ అయితే తుడిచేసి బయట కల్లాపు మాత్రం కంపల్సరీ వేసేస్తానండి, ముగ్గులు పెట్టేస్తాను. ఇప్పుడైతే నేను స్నానం చేయలేదండి, మా హస్బెండ్ పూజ చేశారు. నేనైతే ఈరోజు చాలా లేట్ అయిపోయింది కల్లాపు వేసుకొని బయట అంతా కడుక్కొని వచ్చేటప్పటికి. ఇప్పుడైతే పిల్లలకి లేట్ అయిపోతుందని చెప్పేసి వంటగదిలోకి వచ్చేసి నేనైతే సాంబార్కి ప్రిపేర్ చేస్తున్నాను. సాంబార్ అంటే కూడా లేట్ అయిపోతుంది కదండి. ఆ తర్వాత ఇడ్లీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సాంబారు ఇడ్లీ అండి, మా డైలీ సాటర్డే మేము సాంబార్ ఇడ్లీ మార్నింగ్ తింటామండి. అందుకనైతే సాంబారు ఇడ్లీ పెడుతున్నాను. నేనైతే సాంబార్కి మొత్తం అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాను. సాంబారు చేయడం అంటే నాకు ఇష్టమే, కానీ చాలా టైం టేకింగ్ అండి. నాకు ఆ సాంబార్ చేయడం అంటేనే భయం వేసేస్తూ ఉంటుంది, ఎందుకో తెలీదు. కానీ బాగా లేట్ అయిపోతుంది. పిల్లలకి 8:30కి స్కూల్ అంటే కరెక్ట్గా 8 వరకు నేను సాంబార్ చేస్తూనే ఉంటానండి. అదేంటోనండి, అన్ని రకాలు సంపాలుగా ఉంటేనే నాకు ఇష్టము. ఇప్పుడైతే పిల్లలకి నేను టిఫిన్ అయితే ప్రిపేర్ చేసిస్తున్నాను, పెట్టేస్తున్నానండి. వీళ్ళకైతే స్నాక్స్ ఇలా ప్రిపేర్ చేశాను. పాపకైతే ఇప్పుడు జడలు వేయాలి. పాప టిఫిన్ తింటూనే నేనైతే జడలు వేసేస్తూ ఉంటాను. ఆ తర్వాత పిల్లలకైతే 8:30 అయిపోయిందని స్కూల్కి అయితే తీసుకుని వెళ్తున్నానండి. తర్వాత నేను 8:30 నుంచి ఇంటికి వచ్చేస్తాను కదండి. ఇంటికి వచ్చేటప్పటికి ఇవి నైట్ తోమిన గిన్నెలండి, ఇవి సర్దేసి మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ చేసిన గిన్నెలని తోమేసి అవి కూడా సర్దేస్తానండి. సర్దేసిన తర్వాత ఓన్లీ సాంబారు రైసే వండాను కదండి పిల్లలకని. ఇప్పుడైతే నేను మళ్ళీ క్యాలీఫ్లవర్ కర్రీ చేయాలి, అలాగే మా మామయ్య గారికి బ్రౌన్ రైస్ కూడా వండాలండి. ఇవి సాంబార్కి కాంబినేషన్గా క్యాలీఫ్లవర్ కూర, అలాగే మా మామయ్య గారికి బ్రౌన్ రైస్ అయితే తింటారండి. ఆయనకైతే బ్రౌన్ రైస్ వండుతున్నాను. ఇప్పుడైతే మధ్యాహ్నము 1 గంట అయిపోయిందండి. నేనైతే మొత్తము మా మామయ్య గారికి మేము కూడా భోజనం చేసేస్తున్నాము. మా మామయ్య గారికి అయితే రైసు, కర్రీ, సాంబారు, మజ్జిగ ఇలా పెట్టేస్తాను. మేము కూడా అలాగే తింటాము. మజ్జిగ రేర్గా తింటాం, కానీ నేనైతే ఏదో ఒకటి కర్రీ అయితే కంపల్సరీ సాంబార్తో కానీ లేకపోతే చారుతో కానీ కంపల్సరీ కర్రీకి చేస్తానండి. ఇప్పుడు మళ్ళీ మధ్యాహ్నంకి ఇన్ని గిన్నెలు అయ్యాయి. ఇవి మళ్ళీ తోముకొని సర్దుకొని నేనైతే నైట్ కోసము కొబ్బరి అయితే కట్ చేస్తున్నాను. మేము సాటర్డే ఎప్పుడు కూడా టిఫిన్సే తింటాము. కొబ్బరి పచ్చడి చేద్దాము, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసి కొత్తిమీర కొబ్బరి పచ్చడి చేశానండి. అలాగే మేమైతే కలై రొట్టెలు చేసుకున్నాము. ప్రతిసారి సాటర్డే ఇదే కాంబినేషన్ ఉంటుందండి. తర్వాత మళ్ళీ గిన్నెలు వచ్చాయి, ఆ గిన్నెలు తోమేసి శుభ్రంగా స్టవ్ కూడా క్లీన్ చేసేస్తాను. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్? ఇది సాటర్డే వ్లాగ్.